నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. తెలుగు రాజ్యం సమర్పిస్తున్న అలనాటి నిర్మాతలు ప్రత్యేక కార్యక్రమానికి సుస్వాగతం. వెన్నెముక ఒక మనిషి జీవన విధానానికి సంబంధించి, మనిషి దైనందిన జీవితం నడవడానికి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే సినిమా అనేది నిలబడాలి అన్నా, ఆ సినిమా ప్రేక్షకుల దగ్గరికి రావాలన్నా నిర్మాత అనేవాడు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు నిర్మాతలకి ఎంత వాల్యూ ఉంది, వాళ్ళు పడుతున్న కష్టం ఏంటి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అలనాటి నిర్మాతలు అంటే అప్పటి హీరోలు వాళ్ళకి ఇచ్చిన వాల్యూ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ఒకే ఒక పిక్చర్ ఆ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయింది. అంటే పెద్ద పెద్ద నిర్మాతలంతా వాళ్ళ పేర్లు నేను ఇప్పుడే చెప్పను, మనం ఫ్లోలో తెలుసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాము. నిర్మాతల పైన కూర్చుంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సినిమా డైరెక్టర్లు అంతా ఆయన చుట్టూ కింద కూర్చొని ఉన్నారు. ఆ ఒక్క చిత్రము నిర్మాతల కంటే మనకు డబ్బు పెట్టే వాళ్ళు అన్న ఒక కృతజ్ఞతని ఆ ఒక్క పిక్చర్ ద్వారా అప్పటి నిర్మాతలకి ఎంత వాల్యూ ఇచ్చారు అనేది తెలుస్తుంది. మరి అలనాటి నిర్మాతలు సృష్టించిన అద్భుతాలు ఏంటి, ఎలాంటి విలువలతో కూడిన నిర్మాణాలని తెర మీద తీసుకొచ్చారు అని తెలుగు రాజ్యం తరపున మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మొట్టమొదట కనకమేడల దేవి వరప్రసాద్ గురించి మీకు తెలియజేయాలని ఇవాళ ఆయనకు సంబంధించిన మరపురాని మరచిపోని అద్భుతమైన సంఘటనల్ని మీ అందరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి దీనికి సంబంధించి మనకు వివరణ ఇచ్చే ఒక వ్యక్తి కావాలి కదా, ఆయనే చరిత్రకారుడు చిల్లగట్టి శ్రీకాంత్ గారు. ఆయన మాటల్లో అలనాటి నిర్మాతలకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ దేవి వరప్రసాద్ గురించి మరిన్ని విశేషాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే ఒకప్పుడు నిర్మాతలు అంటే వాళ్ళకు ఉండే వాల్యూ కావచ్చు, డిస్కషన్స్ నుంచి లొకేషన్లోకి వెళ్ళడం, ప్రతి రూపాయి ప్రతి పైసా, డైరెక్టర్లు హీరోలు ఇలా చాలా డిస్కషన్ జరిగేదని. ఇప్పుడు ఈ నిర్మాతలు ఎలా ఉన్నారనేది, భారీ ఖర్చులు, వాళ్ళకు రాబడి లెక్క ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాము. ముందుగా అలనాటి నిర్మాతల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలనాటి నిర్మాతలు వాళ్ళు క్రమశిక్షణకి సమయపాలనకి పెట్టింది పేరు. సమయపాలన ఇన్ సెన్స్ టైం సెన్స్, ఆ టైమింగ్ ఏదైతే ఉందో దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అట్లాగే డిసిప్లిన్. వీటిలో అప్పటి తరం నిర్మాతలు అందరూ కూడా, అంటే రామారావు గారితో నాగేశ్వరరావు గారితో సినిమాలు నిర్మించినటువంటి చాలామంది నిర్మాతల్లో ఎక్కువ భాగం రామారావు గారి నిర్మాతలందరూ ఆ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో సినిమాలు చేశారు. వీళ్ళల్లో కె దేవీవరప్రసాద్ గారిది ప్రత్యేకమైన బాణి. ఆయన రామారావు గారికి చాలా ఇష్టడు. ఎన్టీ రామారావు గారితో పాటు దేవీవరప్రసాద్ గారి తండ్రి కనకమేడల తిరుపతయ్య గారు, వీళ్ళిద్దరూ చాలా మంచి మిత్రులు. విజయవాడ స్వస్థలం. వాళ్ళు కలిసి నాటకాలు వేశారు. నేషనల్ ఆర్ట్ థియేటర్స్లో కూడా తిరుపతయ్య గారు పాల్పంచుకున్నారు. రామారావు గారు కథానాయకుడు అయిన తర్వాత, విజయవంతమైన కథానాయకుడు అయిన తర్వాత తిరుపతయ్య గారు నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా విజయవాడలో రామారావు గారి కోసం ఆయన నిర్వహించారు. ఓకే. తర్వాత రామారావు గారు పిలిచి సినిమా చేసుకోమని చెప్పిన తర్వాత అది శ్రీకృష్ణ అవతారం. ఆ సినిమా విడుదలైన 3వ రోజు లేదా సినిమా విడుదలకి ఒక 3 రోజుల ముందు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్న ఆనందంలో, ఆ సినిమా ఏంటంటే తిరుపతయ్య గారికి పుండరీకాక్షయ్య గారికి రామారావు గారు కలిపి చేశారు. చేస్తే అసలు ఇంత అద్భుతమైన సినిమా నేను తీశానా, ఇంత గొప్పగా కృష్ణావతారాన్ని తెరకెక్కించానన్న ఆనందంతో ఆయన గుండెపోటుతో మరణించారు. మరణిస్తే రామారావు గారు బాగా ఆయన్ని చాలా బాధపడిపోయారు. పడిపోయి బాధ్యత దేవీవరప్రసాద్ గారి బాధ్యత రామారావు గారు తీసుకున్నారు. ఓకే. దేవీవరప్రసాద్ ఇదంతా 1967. ఓకే. ఆ టైంలో దేవీవరప్రసాద్ గారి బాధ్యత రామారావు గారు తీసుకోవటం. దేవీవరప్రసాద్ గారు చాలా చిన్నవాడు. ఆయన సినిమా చేస్తాను, ఒక సినిమా కొంచెం వెసులుబాటు కోసం అని చెప్పి పుండరీకాక్షయ్య గారి పేరు వేసినప్పటికీ నిర్మాతగా దేవీవరప్రసాద్ గారి మేనమా ముమ్మనేని సుబ్బారావు గారు ఉండేవారు. వాళ్ళని పిలిచి భలే తమ్ముడు చేశారు రామారావు. తారకరామ పిక్చర్స్. ఓకే. తారకరామ పిక్చర్స్ అనేది వాళ్ళ బ్యానర్ అనమాట. చేసిన తర్వాత దేవీవరప్రసాద్ గారు అలా ఆయన కొనసాగటం జరిగింది. ఆయన బిఈ మెకానికల్, నాకు గుర్తున్నంతలో బిఈ పూర్తి చేసి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత రామారావు గారు పిలిపించుకొని, మరి నిర్మాతగా నిన్ను పరిచయం చేయబోతున్నాను, మంచి సినిమా చేసుకో అని ఈయన దర్శకుడిగా తన మనసులో దాసరి నారాయణరావు గారు ఉన్నారు, దేవీవరప్రసాద్ గారి. ఓకే. అప్పటికి దాసరి నారాయణరావు గారు డైరెక్టరు అవ్వకముందే దాసరి నారాయణరావు గారు కథ చెప్పే పద్ధతి ఈయన వినున్నారు దేవీవరప్రసాద్. ఈయన ఎవరో భలే చెప్తున్నాడు కదా,
చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు, తీస్తే నా మొదటి సినిమా ఇది తీయాలనుకున్నాడు ఆయన. కానీ ఆయన చెప్పేలోపు దేవివర ప్రసాద్ గారు నా దర్శకుడు దాసరి నారాయణరావు అనేలోపు రామారావు గారు డి యోగానంద్ గారిని పెట్టుకోండి అన్నారు. డి యోగానంద్ గారు ఎన్టీ రామారావు గారు ఆస్థాన దర్శకుడు అనమాట. రామారావు గారి సొంత నిర్మాణ సంస్థలో కూడా రామారావు గారికి డైరెక్షన్ చేయాలనిపించిన స్క్రిప్ట్స్ రామారావు గారు డైరెక్ట్ చేసేవారు. ఓకే. రామారావు గారు బాగా హీరోగా బిజీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ డి యోగానంద్ గారికి ఇచ్చేవారు, డైరెక్ట్ చేయండి బ్రదర్ అనేసి. సరే వెంటనే డి యోగానంద్ గారిని పెట్టుకుని కథానాయకుని కథాని ఒక సినిమా చేశారు. ఎన్టీ రామారావు గారు పల్లెటూరు నుంచి వచ్చి సినిమా హీరో అవుతాడు అందులో. ఎన్టీ రామారావు గారికి సంబంధించిన చాలా సినిమా క్లిప్పింగ్స్ వాడారు దాంట్లో. చాలా బీభత్సమైన హిట్ కాదు కానీ 80 days ఆడినట్టుంది. 80 రోజుల సినిమా, 10 వారాల సినిమా అంటారు అప్పట్లో. 10 వారాల సినిమా అయింది, హ్యాపీ. సరే అయిపోయిన తర్వాత ఆయన ఏదో ఒక డబ్బింగ్ సినిమా ఏదో చేశారు, హిందీ సినిమా తీసుకొచ్చి తెలుగులో పాములు పట్టే పసివాడు ఏదో రిలీజ్ చేశారు. అది కూడా సక్సెస్ఫుల్గా ఆడింది దేవివర ప్రసాద్ గారు. అయిపోయిన తర్వాత మనోజ్ కుమార్ హిందీలో చేసిన ఒక సినిమా తీసుకుని తెలుగులో చేయాలని చెప్పి కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. అప్పటికి అడవి రాముడు వచ్చేసి చాలా బీభత్సమైన హిట్, ఇండస్ట్రీ హిట్ అయిపోయి రామారావు గారిని సరికొత్తగా చూస్తున్నటువంటి ఒక టైం. ఒకవైపు అశ్విని దత్ గారు ఎదురులేని మనిషి అని చెప్పి, తర్వాత ఏమో ఇది అడవి రాముడు, తర్వాత ఏమో ఇట్లా దీంట్లో ఏంటంటే దేవివర ప్రసాద్ గారు ఈ మనోజ్ కుమార్ హిందీ సినిమా తీసుకొస్తే చాలామంది దేవివర ప్రసాద్ గారిని బెదరగొట్టారు. చాలా క్లాస్గా ఉంటుంది హిందీలో ఆ సినిమా. రామారావు గారితో ఇప్పుడు ఈ మాస్ సినిమా వాళ్ళు ఆయన చేస్తున్న టైంలో ఇదవదు ఏమో, వర్కౌట్ కాదంటే లేదు లేదు కూర్చుని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి అది కేడీ నెంబర్ 1. ఓకే. రాఘవేంద్రరావు గారికి మార్నింగ్ ఫస్ట్ షో పడి రిజల్ట్ వచ్చేందుకు రాఘవేంద్రరావు గారికి డౌట్ అట, ఆయన డైరెక్ట్ చేసిన ఆడదేమో ఈ సినిమాని. కానీ సినిమా సూపర్ హిట్, చాలా బాగుంటుంది. కాదు, అది సూపర్ మ్యాన్. ఓకే, అది వేరే సినిమా. ఇందులో కేడీ నెంబర్ 1 చాలా బాగుంటుంది. ఇందులో జగ్గయ్య గారు డ్యూయల్ రోల్. జగ్గయ్య గారు సాఫ్ట్ కార్నర్ పోలీస్ ఆఫీసర్, ఇంకో జగ్గయ్య గారు విలన్. చాలా బాగుంటుంది. జయసుధ గారు చాలా బాగుంటారు ఇందులో, చాలా మంచి పాటలు, చాలా పెద్ద హిట్ అయింది. అయిన తర్వాత వెంటనే ఆ దూకుడులో మళ్ళీ ఇంకో మంచి సినిమా చేసుకో అని చెప్పి మళ్ళీ అగైన్ రాఘవేంద్రరావు గారు, ఎన్టీ రామారావు గారు. ఈసారి ఏమైందంటే ఇందులో చిరంజీవి గారు ఒక పాత్ర చేశారు. ఎన్టీ రామారావు గారు బావమరిది గిటార్ ప్లే చేస్తారు ఆ క్యారెక్టర్. అది మొగుడు కావాలి టైంలో చిరంజీవి గారి డాన్సు, తర్వాత డెడికేషన్ అంతా చూసి, అంటే ఈయన ప్రొడ్యూసర్ కాకపోయినా వింటారు కదా, వినటమో సెట్కి వెళ్ళినప్పుడు చూడటం, ఆ సెట్లో ఏం జరుగుతుందని వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చూసి భలే ఉన్నాడే ఇతను, ఎవరో ఇతన్ని పెడదామని చెప్పేసి చిరంజీవి గారు అప్పట్లో 40,000 తీసుకుంటున్నారు. ఈయన 70,000 ఆఫర్ ఇచ్చి నెగిటివ్ క్యారెక్టర్, మిక్స్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. చిరంజీవి గారు హీరో చేస్తున్నారు, ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా చేస్తున్నారు, విలన్గా చేస్తున్నారు. ఇట్లాంటి ఒక దశ చిరంజీవి గారి. దీంట్లో ఆయన ఏ పాత్ర వచ్చినా చిరంజీవి గారు అందిపుచ్చుకొని అందులో హీరోయిజాన్ని చూపించేవాళ్ళు చిరంజీవి గారు. అలా ఆయనని వెతుక్కుంటే ఈ పాత్ర వచ్చింది. మీకు చాలా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సినిమాలేమో రామారావు గారి హీరో, ఓపెనింగ్ సాంగ్ చిరంజీవి గారి మీద ఉంటుంది క్లబ్లో. ఓకే. గిటార్ వాయిస్ ఫస్ట్ సాంగ్ ఆయన మీద ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో ఎన్టీఆర్ చిరంజీవి గారు గిటార్లు పట్టుకుని వాయించి ఒక డాన్స్ అది ఉంటుంది, బాగుంటుంది. కానీ సినిమా అట్టర్ ఫ్లాపు, చాలా పెద్ద ఫ్లాపు. అయ్యేటప్పటికి దేవివర ప్రసాద్ గారు కంగారు పడిపోయి ఇంత అవకాశం ఇచ్చారు అన్నగారు ఏంటి అసలు అని చెప్పి మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఇచ్చారు అవకాశం, మేము సరిగ్గా వినియోగించుకోలేకపోయాము. అంటే ఇప్పుడు చచ్చిపోయిన శవానికి పంచాయతీలు ఎందుకు, ఇప్పుడు తర్వాత ఏం చేయాలో ఆలోచించండి, ఈలోపు కథ మీద కూర్చోండి అని ఏదో చెప్పారు. వీళ్ళేదో కథని వండి వార్చే పనుల్లో ఉండగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రకటించేశారు. ఓకే. ప్రకటించేసిన తర్వాత ఇంకేముంది, మనకెక్కడ సినిమా చేస్తారు, ఇంకా అయిపోయింది, రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే సడన్గా ఒకరోజు రామారావు గారు పిలిచారు. పిలిచి అమ్మాయి మొన్న సినిమా ఫ్లాప్ కదా, నీకు సినిమా చేయాలి, అలాగే మన ఫోటోగ్రాఫర్ ఎస్ వెంకటరత్నం గారు ఉన్నారు కదా, ఆయన అమ్మగోళ ఇన్ని చేశారు, ఆయనకు సినిమా చేయాలి. నేను కృష్ణరాజు గారు, ఆయన నవత కృష్ణరాజు గారు, వేరే కృష్ణరాజు గారు నాకు గుర్తు రావట్లేదు, ఆయనకు ఒక సినిమా చేయాలి, మీ ముగ్గురు కలిపి ఒక సినిమా చేసుకోండి అన్నారు. కాకపోతే 10 రోజుల్లో కథ సిద్ధం అవ్వాలి, 18 రోజులు డేట్లు ఇస్తా, 18 రోజుల్లో పాటలతో సహా పూర్తి చేయాలి. ఓన్లీ 18 days డే అండ్ నైట్ వర్క్ చేస్తారు, ఎలా చేస్తారు నాకు తెలియదు, ఇంక్లూడింగ్ సాంగ్స్ 18 days మీకు డేట్లు ఇస్తున్నా, ఫినిష్ చేసుకోండి, ఆ తర్వాత నేను తెలీదు వెళ్ళిపోతున్నాను ప్రజాక్షేత్రంలోకి అని చెప్పారు. 10 రోజుల్లో కథ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని లావారీస్ని అమితాబ్ బచ్చన్ సినిమా రీమేక్ చేద్దాం రామారావు గారు చూపించి రైట్స్ కొన్నారు. పర్చూరు బ్రదర్స్ రాశారు, కే బాపయ్య గారు డైరెక్షన్. ఈ కృష్ణరాజు గారు అనేది మధ్యలో తప్పుకున్నట్టున్నారు, వాళ్ళకేదో కుదరలా. అప్పుడు దేవివర ప్రసాద్ గారు, ఎస్ వెంకటరత్నం గారు ఇద్దరు ప్రొసీడ్ అయిపోయి ప్రొడ్యూసర్స్గా. ఎస్ వెంకటరత్నం గారి ఫోటోగ్రాఫర్ కాబట్టి 17 రోజుల్లో పూర్తి చేశారు వీళ్ళు సినిమా. పూర్తి చేసి రిలీజ్ చేశారు.
సినిమా ఆడింది. ఏ సినిమానో చెప్పలేదు. నా దేశం. అది క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాను నేను. ఆ సినిమా నా దేశం. ఓకే, జనని జన్మభూమి ఇచ్చారు. అది బొబ్బిలిపులి. నా దేశం వేరు, బొబ్బిలిపులి. బొబ్బిలిపులి దాసనారాయణరావు గారు. యాక్చువల్గా రామారావు గారు అనుకుంది ఏంటంటే రాజకీయాలకు వెళ్లే ముందు చివరిగా బొబ్బిలిపులి విడుదల అవ్వాలనుకున్నారు. విడుదల అవ్వాలి, నా దేశం అసలు లేదు. బొబ్బిలిపులి విడుదల అవ్వాలనుకున్నారు. బొబ్బిలిపులి కంప్లీట్ చేసేసి అదే లాస్ట్ ఫిల్మ్ అని తర్వాత రిలీజ్ అయిన తర్వాత చెప్దాము, అదే మా ఆఖరి సినిమా అని ఇట్లా ఏదో అనుకున్నారు. బొబ్బిలిపులి ఏమైందంటే మొత్తం సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్లో చాలా రోజులు సెన్సార్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. చాలా రకరకాల కట్స్ చెప్పి రకరకాల ఇవి చెప్పి ఏది చేస్తుంటే లేట్ రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. బొబ్బిలిపులి రివైజింగ్ కమిటీకి వెళ్ళి తెచ్చుకుని ఆ బొబ్బిలిపులి తర్వాత నా దేశం వచ్చింది. అయిపోయిన తర్వాత ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఈయనకి దేవివర ప్రసాద్ గారికి ఏంటంటే చిరంజీవి గారు ఈయన దృష్టిలో ఉండిపోయారు. ఓకే, ఇంకా దృష్టిలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయారు, ఈయన దృష్టిలో ఉండిపోయారు. అప్పుడు రామారావు గారు సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఏంటంటే వాస్తవంగా కృష్ణ గారితో చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళందరూ కూడా మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ కృష్ణ గారి వైపు మొగ్గు చూపారు. అశ్విని దత్ గారు అగ్నిపర్వతం తీయటం, ఇట్లా కొంతమంది టి త్రివిక్రమరావు గారు వీళ్ళందరూ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైం అది. ఆ టైంలో ఏమైందంటే దేవివర ప్రసాద్ గారు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేశారు, చట్టంతో పోరాటం, కే బాబాయ్ గారి డైరెక్షను. కథ విషయంలో దేవివర ప్రసాద్ గారి జడ్జిమెంట్ ఎప్పుడూ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, చిరంజీవి గారితో ఆయన ప్రయాణం అట్లా మొదలైంది. ఆ మొదలైన క్షణం చిరంజీవి గారు మొదటి రోజే షూటింగ్ ప్రారంభించబడిన ఏదైతే మొదలుపెట్టుంటారో ఆ రోజు రాత్రి 3 గంటల వరకు చిరంజీవి గారు షూటింగ్ చేశారంట. 3 గంటల వరకు చిరంజీవి గారు షూటింగ్ చేసిన విధానం కానీ, చిరంజీవి గారి బిహేవియర్ కానీ, అట్లాగే చిరంజీవి గారికి పని పట్ల అంకిత భావం కానీ అవన్నీ చూసి దేవివర ప్రసాద్ గారు ఆశ్చర్యపోయి మరుసటి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా దేవి ఫిలిం ప్రొడక్షన్స్ హీరో ఇవాళ నుంచి చిరంజీవి గారే అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్ అంటే అప్పటి నిర్మాతలకు ఒకే హీరోతో కంటిన్యూ ట్రావెల్ అయ్యేవారా, లేకపోతే వీళ్ళతో మాత్రమే సినిమా తీసేవాళ్ళ? వీరు అందరితో తీసేవాళ్ళు. కాకపోతే ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గారికి బాలకృష్ణ గారికి కుదిరినట్టు మిగతా వాళ్ళతో కుదరలా. ఎస్ గోపాల్ రెడ్డికి కాంబినేషన్ అట్లా దేవివర ప్రసాద్ గారికి చిరంజీవి గారికి అలా కుదిరింది. ఆ కుదిరిన తర్వాత ఏమైందంటే అది చట్టంతో పోరాటం సినిమా చాలా బాగా ఆడింది, బాగుంటుంది సినిమా, బాగుంటుంది సినిమా హిట్. దాంట్లో కమర్షియల్ హిట్ సినిమా, కమర్షియల్గా చాలా బాగా పే చేసింది. దానిలో మాధవి గారు, సుమలత గారు హీరోయిన్లు, యాజ్ ఇట్ ఈస్గా రావుగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు విలన్స్. దాంట్లో మళ్ళీ మీకు చిరంజీవి గారి చేత యమధర్మరాజుగా ఒక నాటకంలో ఒక గెటప్ కూడా వేయించారు, చాలా బాగుంటుంది చిరంజీవి గారు ఎముడిగా. ఓకే, ఇట్లా చట్టంతో పోరాటంతో చిరంజీవి గారు మా దేవి ఫిలిం ప్రొడక్షన్స్ హీరో అని చెప్పారు. దేవివర ప్రసాద్ గారు చిరంజీవి గారితో సినిమాలు తీస్తాను అని చెప్పినా కూడా ఎన్టీ రామారావు గారు దానికి ఆయన ఏమి ఇదిగా ఏం ఫీల్ అవ్వాలి. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రి అయిపోయారు. ఎవరైనా మా అబ్బాయితో కదా తీయాలి సినిమాలు, బాలకృష్ణతో చిరంజీవి గారితో తీస్తాను అంటున్నాడండి. ఇద్దరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఆ టైంకి అపోనెంట్సే కదా హీరోలుగా, హోరాహోరీ పోటాపోటీ ఇద్దరి మధ్య డి అంటే డి పరిస్థితులు అనమాట. అయితే రామారావు గారు పిలిచి దేవివర ప్రసాద్ గారిని రామారావు గారు చాలా పుత్రవాత్సల్యంతో చూసేవారు. ఏయా అని పిలిచేవాళ్ళంట, ప్రసాద్ అని పిలిచేవాళ్ళంట. అందుకని బాలకృష్ణ గారి డేట్స్ చూసే బాధ్యత కూడా దేవివర ప్రసాద్ గారికి అప్పచెప్పారు. చిరంజీవి గారితో సినిమాలు తీస్తూ బాలకృష్ణ గారి డేట్లు చూస్తుండేవాళ్ళు. ఎవరైనా నిర్మాతలు బాలయ్య బాబుతో సినిమాలు తీయాలనుకుంటే దేవివర ప్రసాద్ గారిని అప్రోచ్ అవ్వాలి, కథ దేవివర ప్రసాద్ గారు వినాలి, బాగుంటుందని అనుకుంటే వెళ్ళి మన రామారావు గారికి కథ వినిపించేవాళ్ళు. ఆయన ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా చాలా బాగుంది కథ, లేకపోతే బాలయ్య బాబాయ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, లేదా కొత్త ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా రామారావు గారిని కల్పించేవాడు. ఇట్లా ఇది ఒక తొలి ప్రయాణం దేవివర ప్రసాద్ గారిది.